ఏపీ రాజకీయ మైదానంలో జనసేన బలపడుతున్న కొద్దీ ప్రత్యర్థి పార్టీల్లో గుగులు మొదలైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల్లో ప్రధానంగా జనసేనను టార్గెట్ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు సహా కూటమిలోని పార్టీలు పావులు కదుపుతా ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన సంస్థాగత బలాన్ని పెంచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. రాజకీయ పార్టీల వెన్నంటి నడిచే సంప్రదాయ ఓటు బ్యాంకు భిన్నంగా తనదైన రీతిలో ఓటు బ్యాంకును సృష్టించుకునే దిశగా 4 స్టార్ పొలిటికల్ స్ట్రాటజీని రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గత సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 10 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువ ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపినట్టు స్పష్టమైంది. గత ఎన్నికల్లో మహిళా ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 154 స్థానాల్లో మహిళా ఓటర్లు తెప్పించి 70 అసెంబ్లీ సెగ్మెంట్లలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 నుంచి 10,000 వరకు అధికంగా ఉంది. 2014-2024 మధ్య దశాబ్ద కాలంలో ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.